స్మెల్ అయితే బాగున్నట్టుంది. మనం ఎప్పటి నుంచో రైస్ పెట్టాలనుకుంటున్నాం. సార్ చూద్దాం, ఈ నెంబర్ ఫోన్ చేసి కనుక్కుందాం రేట్ ఎంత పడుతుంది. హలో హలో, నమస్తే సార్. మినీ రైస్ మిల్ కంపెనీ నుంచి మాట్లాడుతామండి. చెప్పండి సార్. నమస్తే మేడం. మీ యూట్యూబ్లో మిషన్ చూసానండి. ఇప్పుడు మిషన్ ఎంత పడుతుందండి అది? ఆ మిషనా సార్ 25,000 పడుతుందండి. అలా అంత పడుతుందండి. ఓకే మీరు డైరెక్ట్ మా షాప్కి రండి సార్. ఓకే. మీ అడ్రస్ ఎక్కడండి? మాది రాజమండ్రి అండి. రాజమండ్రి అండి. ఓకే, అయితే నేను వస్తానండి మిషన్ తీసుకోవడానికి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఇదేనండి మీరు అడిగిన రైస్ మిల్. ఇలా ధాన్యం వేస్తే అలా పాలిష్ బియ్యంగా వచ్చేస్తుందండి. మేడం మీకు ఏం తగ్గిస్తారా మేడం ఇది? లేదు సార్, మీకు ఆల్రెడీ తగ్గించే చెప్పామండి. యాక్చువల్గా 29,000 మీకు 25,000కే ఇస్తున్నాం సార్. చూడండి మేడం, ఎంతో కొంత తగ్గించాను మేడం, వేల దూరం చేసి. లేదు సార్, అవ్వదండి. ఓకే మేడం, అయితే మిషన్ ఇచ్చాను. ఓకే సార్, క్యాష్ ఇస్తారండి ఫోన్ పే చేస్తారా? క్యాష్ ఇచ్చేస్తాను, డబ్బులు ఇచ్చేస్తాను. ఓకే. హలో హలో మేడం, మాకు 640 స్టాక్ కావాలండి. ఓకే మేడం, డిస్పాచ్ చేస్తున్నాము. సార్ ఇంకోండి సార్, మీ మిషన్ మేడం బాగా పని చేస్తుంది మేడం. చాలా బాగా పని చేస్తారు సార్. ఇలా ధాన్యం వేస్తే అలా బియ్యం వచ్చేస్తుందండి. అదేంటి అబ్బాయి, మామూలుగా రైస్ మనం ధాన్యం పోతే బియ్యం వచ్చేస్తాయని చెప్తారు, కానీ దాంట్లో మట్టి రాళ్ళు దుమ్ము చెత్త ఉన్నా గానీ అవి కూడా బియ్యంతో పాటు వచ్చేస్తాయి అబ్బాయి. దాని వల్ల చాలా ఇబ్బంది పడతారు. అందుకని మన ఫ్యాక్టరీలోని కస్టమర్ కి ఎలాగైతే కావాలో అలాగా కొన్ని మోడల్ తయారు చేస్తున్నాము.